నా పేరు గండి జయసుధండి. నేను జనసేన పార్టీలో వేరే మహిళనండి. మామూలుగా అయితే హౌస్ వైఫ్నండి. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు గెలుపు ఖాయమంటారు. మరి మీరేమంటారు? జక్కంపూడి రాజా గారి పరిస్థితి ఏంటి? బత్తుల బలరామకృష్ణ గారు అయితే గెలవడం పక్క అండి. ఇది 50,000 ఓట్ల మీద మెజార్టీతో గెలుస్తారు, ఇది మాకు తెలుసు. రాజా గారు అయితే ఓడిపోవడం ఖాయమండి. ఎందుకంటే ఇంత క్రితం 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పరిపాలన చూసుకుంటే, ప్రజల్లోకి వెళ్తుంటే, మేము ఇంటింటికి పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా వారు సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మేము 5 సంవత్సరాలు ఏదో మాకు తెలిసిన వ్యక్తి మన అన్నవాడని మేము అధికారం ఇచ్చామమ్మా. ఈ రోజు మా ఇంట్లో పెన్షన్ లేవు, లేదంటే మాకు ఇళ్ల స్థలాలు లేవు. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పేదలు అన్న వాళ్ళని అసలు పట్టించుకోలేదనేసి ప్రతి ఒక్కరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. దానివల్ల బలరామకృష్ణ గారు మెజార్టీతో గెలుస్తారని మేము అంటున్నాం. అంటే ఈ ఇళ్ల పంపకాలే కానీ ప్రభుత్వ పథకాలే కానీ అన్నీ కూడా ఈ ఇళ్ల పథకాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే ఏవైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని స్కీములు కూడా వాళ్ళ నాయకులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తప్పుకుంటే తప్పితే సామాన్య ప్రజలకు ఎవరికి అందలేదంటారా? అందలేదండి, ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వాళ్ళు ఇప్పుడు నాయకుడు ఉన్నాడండి, నాయకుడి పక్కన ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి సంబంధించిన వాళ్ళకే చేశారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ కూడా నిధులు ఏమి అందలేదండి. ఇది సామాన్య ప్రజలకైతే నిధులు అందలేదండి. అభివృద్ధి ఏం జరగలేదండి. ఎందుకంటే మాకంటే ప్రజలకు తెలుసు, మేము ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు చెప్పేది ఒకటేనండి. అభివృద్ధి అయితే ఏం జరగలేదు. ప్రజలకి చాలా అంటే మధ్యతరగతి వాళ్ళకి మామూలుగా ఉప్పులని పప్పులని రేట్లు పెంచేయడం, నిత్యావసర సరుకుల మీద రేట్లు పెంచేయడం. వాళ్ళు 500 తెచ్చుకుంటుంటే ఇంట్లోకే ఇస్తారా, ఈ మందు ధరలు పెరిగిపోవటం. ఇప్పుడు 500 మగాడికి 500 తెచ్చుకుంటున్నాడంటే ఇప్పుడు 200 ఇంట్లోకి ఇస్తుంటే ఆడవాళ్ళు ఏమి చక్కబెడతారండి? ఇతను 300 పట్టుకెళ్ళి బయట తగలబెట్టుకుంటున్నాడు. అంటే అప్పుడు జగన్ గారు ఇంత క్రితం అధికారంలోకి రాకముందు నేను మద్యం పూర్తిగా నిషేధం చేస్తానని చెప్పాడండి. కానీ దానికైతే మట్టికి పెంచుకుంటా పోయాడే కానీ మందు ధర అయితే తగ్గించలేదండి. దాని మీద కూడా ప్రజలకు చాలా కోపంగా ఉన్నారండి. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ మందు అంతా కల్తీ మందు, కొత్త కొత్త పేర్లు పెట్టి ఏదో లిక్కర్ సప్లై చేస్తారు, ఇదంతా కల్తీ మందు, ప్రాణాలు పోతా అంటారండి. మరి మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా తాగి ఇలాగ ఇబ్బంది పడటం కానీ బాధపడటం కానీ చూసారా? ఇది నిజమండి. ఎందుకంటే చాలామంది తాగి వాళ్ళ ఆరోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళని మేము పరామర్శించడం కూడా జరిగింది. ఈ చీప్ మందు తాగేసి పాపం ఏదో తక్కువని ఏమీ కాదండి, పెంచేశారు. కానీ 5 స్టార్ హోటల్కి వెళ్ళి తాగాలని జగన్ గారు చెప్పారు ఒకప్పుడు. మధ్యతరగతి వాళ్ళకి మందు తాగే అవకాశం ఉండదు అనేసి ఈయన చెప్పడం జరిగింది. ఆయనే చెప్పారు, ఏంటి 5 స్టార్ హోటల్కి వెళ్ళి తాగాలంటే ఒక మధ్యతరగతి వాడు 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఎలా తాగుతాడని చెప్పండి. అలాగనేసి ఈ చీప్ మందు కొనుక్కుని తాగేసి చాలామంది ఆరోగ్యాలు పోగొట్టుకుని ఎంతోమంది మంచాన్న పడి ఉన్న వాళ్ళని కూడా మేము ఈ రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు పరామర్శించడం జరిగింది. వారికి తగిన సాయము మరి బలరామకృష్ణ గారు అందించడం కూడా జరిగిందండి. బత్తుల బలరామకృష్ణ గారు అసలు గెలుపు ఎలా ఉంటుంది అనుకున్నారు మీరైతే? మొట్టమొదటి సీట్ ఆయనదే అనౌన్స్మెంట్, మరి ఆయన గెలుపు ఎలా ఉంటుంది అనుకున్నారు మీరు కార్యకర్తగా? బలరామకృష్ణ గారు అయితే రాజకీయాల్లోకి ఆయన 2 సంవత్సరాలు అవుతుందండి రాజకీయాల్లోకి వచ్చి. అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి బత్తుల బలరామకృష్ణ గారు కూడా అదే సిద్ధాంతాలతో జనసేన పార్టీలోకి వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే బలరామకృష్ణ గారికి ఏదో కోతో ఏదో సంపాదించుకుని ఆ సంపాదన నాకంటూ ఉన్న దాంట్లో 10 మందికి నేను సహాయం చేయాలి, రాజకీయాల్లోకి వస్తే జనసేన పార్టీలోకి వస్తే నేను ప్రజాసేవ చేయడానికి ఉంటుంది, వేరే పార్టీలోకి వెళ్తే ప్రజాసేవలు చేసుకోవడం తగ్గిపోద్దని బలరామకృష్ణ గారు ఆలోచించండి. మరి జనసేన పార్టీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మరి జనసేన పార్టీని చాలా ముందుకు తీసుకెళ్లారు. వారైనా వారు మిసెస్ గారు మరి బత్తుల వెంకటలక్ష్మి గారు కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రజల్లో ఉన్నారో, ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారో, ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని ఎక్కడైతే ఎవరైతే ఏ హాస్పిటల్లో ఉన్నా ఎక్కడన్నా ఇబ్బందులు పడుతున్నా మరి నేనున్నానని ముందుకెళ్ళి బలరామకృష్ణ గారు అవ్వచ్చు, మేడం గారు అవ్వచ్చు, వెళ్ళి అక్కడ ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. మీరైతే రాజానగరం ఎమ్మెల్యే కింద బత్తుల బలరామకృష్ణ గారు గెలుస్తారని అందరూ అంటున్నారు. అసలు మెజారిటీ ఎంత ఇస్తారు? మెజారిటీ అయితే బాగా వస్తుందండి. ఇప్పుడు పిట్టాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మన జనసేన అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ బలరామకృష్ణ గారిని కూడా ఈక్వల్గా చేసుకోవాలన్నదే మా ఆశ అండి. తిరిగిలేదండి. ఈయన పోటీ అండి. బత్తుల బలరామకృష్ణ గారిదే గెలుపండి అత్యంత మెజార్టీతో.